హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చేస్తా వీడియో కట్ చేశాను ఫ్రెండ్స్. లెంత్ ఎక్కువైపోయింది, మళ్ళీ వేస్ట్ అయిపోద్దామని చేశా. సారీ, ఏమనుకోబాకండి. నా లింక్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ది కూడా చూడొచ్చు, మీరు రెండు చూడొచ్చు. ఎమ్మటే చూడొచ్చు. నా లింక్ కాడ నా పేరు కాడ క్లిక్ చేస్తే మళ్ళీ పెట్టి నోటిఫికేషన్ కూడా వచ్చింది, రెండు వస్తాయి. మ్యాటర్ చూడండి, అర్థమైంది ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి. సారీ. ఇంకా నా పెళ్ళేదని మా అమ్మ వచ్చి ఇంకా వెళ్ళండి మీరు, నేను చూసుకుంటాలే వంజమ్మని నా కూతురు అని చెప్పి పంపించి మా వదినకి కూడా చెప్పింది. తెలిసా నాకు అన్నం పంపియ్యి అని పంపిమంది. ఇక పడుకుంటే ఫ్రెండ్స్, తల్లి ప్రేమ గురించి చెప్తున్నా నేను. ఎవరికైనా సరే అందరం ఆడవాళ్ళమే తల్లి ప్రేమ చెప్తున్నా. పడుకోనుండా మంచం మీద పడుకోనుంటే, అమ్మా మిఠాయి తిందువులే అంటుంది మా అమ్మ. నేను అమ్మ ఏమన్నా, మా హస్బెండ్ వేరే ఊర్లో పనికి వెళ్ళాడు. ఒక వారం రోజులు ఆడ క్యాంప్ వేసాడు. ఆ పనికి వెళ్ళాడు నన్ను విడిచిపెట్టి. అప్పుడు చెప్తేనే పేదరికాలు, పైసలు ఉండక అట్టా పనికి వెళ్ళాడు. నేను ముగ్గురిని పెట్టుకొని ఇంటికి ఉండేదాన్ని. ఇంట్లో తిండి గింజలు ఉండే, డబ్బులు ఇచ్చిపోయాడు. అవి పెట్టి కూరగాయలు తెచ్చుకొని తింటా ఉండేవాడమే. మళ్ళీ కొంచెం పైసలు సంపాదించుకునేవాడు. వేరే ఊరు వెళ్ళాడు, ఒంగోలు వెళ్ళాడు. మా చీరాలన్నానుగా. ఇంకా మా అమ్మ నేను పడుకొని ఉంటే, అమ్మా లే మిఠాయి తిందువులే అని పెడుతుంది. నేనుండన్నా, అమ్మా వద్దులేమా, మామయ్య ఎత్తే తిడతాడేమో, జలుబు చేసిద్దామనమ్మా, మామయ్య ఎత్తే తిడతాడమ్మా అంటున్నాను. ఎందుకు, నా హస్బెండ్ నేను మామయ్య అని పిలుస్తా, అందుకని మామయ్య ఎత్తే తిడతాడేమోనమ్మా, మళ్ళీ పిల్లడికి జలుబు చేసిద్దామంటే, నేను లేనంటమ్మా, నీకు జలుబు చేసిన నేను లేనా, నేను చూసుకోను అని మా అమ్మ అని మిఠాయి తిన్నదా కూరుకోలా. తినమ్మా, మళ్ళీ నేను తిన్నంటానని నేను వద్దామంటే, అమ్మో నీ కొడుకు బొడ్డు మాందమ్మా, నీకు ఆశ ఉంది కదా తినాలని, నువ్వు కన్నావుగా ఈలోపు, మళ్ళీ నీ కొడుకు బొడ్డు మాందవు, నీ ఇష్టం అమ్మా, నేను తిన్నా అంటున్నానని. నీ కొడుకు బొడ్డు మాందవు, నీ ఇష్టం అని పెట్టింది మా అమ్మ. ఇప్పుడు మా అమ్మ లేదని చాలా వీడియోలో చెప్పే కదా ఫ్రెండ్స్. కానీ ఎంతైనా నాకు, నేను కూడా నా పిల్లలకు కూడా వచ్చినాయి సంవత్సరాలు, కానీ పెళ్లి చేసి ఏజ్ వచ్చింది నా ముగ్గురు కొడుకులకి. కానీ ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇంకెంత ఏడ్చేదాన్ని. మగ పిల్లలు ఉంటేనే నాకు ఇంత దిగులుగా ఉందంటే, ఆడపిల్లలు ఉంటే ఇంకా చాలా ఏడ్చుకునేదాన్ని మా అమ్మ గుర్తులు. కానీ మా అమ్మ పెట్టి, నేను లేనంటమ్మా, నీకెందుకు, నేను చూసుకోను అని సంతృప్తి చేసేది నన్ను. బొడ్డు మాందని అబద్ధాలు ఆడైనా నాకు తినబెట్టుకుంది. కూతురు కదా నేను, ఇష్టం, నేనంటే చాలా ఇష్టం మా అమ్మకి, తినబెట్టి. అట్లాగే ఫ్రెండ్స్, తల్లులు అలాగే ఉంటారు. మీరెవరు తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయొద్దు. మా అమ్మ ఉంటే నాకు చాలా బాగా చూసుకుందాం అనిపించింది, కానీ ఇప్పుడు లేదు. ఉండవాళ్ళు నెగ్లెక్ట్ చేయబకండి ఫ్రెండ్స్. ఉండవాళ్ళు సమృద్ధిగా చూసుకోండి ఫ్రెండ్స్ తల్లిదండ్రులని. ఒకవేళ మీకు ఇప్పుడు చూసి జాబులు చేస్తా చూడలేము అంటే కూడా, ఎవరినైనా పని వాళ్ళనైనా పెట్టి చూపించి, మీకు సెలవు అనేది ఒకటి ఉందగా, ప్రతి సండే ఆ సండే అయినా 2 వారాలకు ఒకసారైనా పోయి కలవండి ఫ్రెండ్స్. మా నాన్న నాకు ఇప్పుడు కూడా రోజు ఫోన్ చేస్తాడు తెలుసా. మా నాన్న ఈరోజు చెయ్యలేదు ఫోను. నాకు 47 ఏజీ, కానీ మా నాన్న నేను హైదరాబాద్లో ఉంటున్నానని నన్ను ఉండూరులో నేర్చుకున్నారు. కానీ పరిస్థితుల వల్ల మేము అప్పుడు హైదరాబాద్ వచ్చేసాము, ఏడుంటున్నాము. కానీ ఈ రోజుకి కూడా అప్పుడు ఫోన్ సౌకర్యం లేనప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్ళమే. కానీ అది ఎవరైనా దారికోపరు నా కూతురు బాగుందయ్యా, అడిగానని చెప్పండి అయ్యా అనేవాడు. ఎందుకంటే మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి 23 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. ఇక మా నాన్న ఇప్పుడైతే ఫోన్ కానించి కనీసం మా నాన్నకాడ ఫోన్ వచ్చి ఒక 5-6 ఏళ్ళు అయ్యింది, 5 సంవత్సరాల నుంచి. ఈరోజు నాకు ఫోన్ రాదు అని ఉండదు. రోజు సాయంత్రం పూట 5ంటికి చేసి, అమ్మా పనికి పోతున్నావా, పనికి బావో, పడుకున్నా
పని టైం అవలా అట్లా వలకరుస్తారు తల్లిదండ్రులు ఉంటే. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అమ్మా నాన్నని చూసుకోవాలి. వాళ్ళు ఉన్నన్నాళ్ళు మనం సమృద్ధిగా ఉంటాము, వాళ్ళు లేని రోజున దిగులు ఉంటుంది. కొంచెం ఇంట్రెస్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్, నా మాట తీసుకోండి, ఏమనుకోబాకండి. నాకు మీకైనా అంతేలే, తల్లిదండ్రులు లేనప్పుడు మీకైనా అంతే వచ్చేది ఏడుపు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు రాదు, వాళ్ళు మనల్ని భయపెట్టేటప్పుడు ఏడుపు రాదు, కానీ లేనప్పుడు వాళ్ళ విలువలు తెలుస్తాయి ఫ్రెండ్స్. ఉన్నప్పుడు వాళ్ళ విలువలు తెలియదు మనకి. ఓకేనా? నా ఛానల్ నచ్చిన ఈ మాటలు, నా స్టోరీ బుల్లెట్ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా అమ్మకి నేను నైటీలు వేసుకున్నా, డ్రెస్సులు వేసుకున్నా ఏమి ఇష్టమో మీరు కూడా నన్ను లైక్ చేయండి. ఏంది నైటీలో చేసారు వీడియో, డ్రెస్ మీద చేసారు అనగాకండి. మమ్మల్ని భావించుకుంటాం మిమ్మల్ని కూడా, నా సబ్స్క్రైబర్స్ అందరినీ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.